హాయ్ నమస్తే. మన ఇంటి కోసం కానీ కమర్షియల్ స్పేస్ కోసం కానీ ఇండస్ట్రీస్ కోసం కానీ లైట్స్ అండ్ ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ చూస్తుంటాం. చాలాసార్లు అవి ఎక్కడ దొరుకుతాయో మనకు అర్థం కాకుండా మనం ఎలక్ట్రీషియన్నో వాళ్ళనో వీళ్ళని అడిగి డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తుంటాం. వాటిలో రేట్స్ ఎక్కువగా ఉన్నాయని మనం ఫీల్ అవుతుంటాం, మనకు సొల్యూషన్ రాలేదని ఫీల్ అవుతుంటాం. మీ అందరి కోసం గ్లో ఎల్ఈడి డెమోస్ ఏర్పాటు చేసింది. కుకట్పల్లిలోనే కాకుండా 17 అవుట్లెట్స్ గ్లో ఎల్ఈడికి అక్రాస్ ఏపీ తెలంగాణలో ఉన్నాయి. సో మీ ఇంటి కోసం కనుక లైట్స్ చూస్తుంటే చూడండి, గ్లో ఎల్ఈడి దగ్గర అద్భుతమైన షాండ్లర్స్ ఉన్నాయి. ఈ షాండ్లర్స్ 5,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఒరిజినల్ క్రిస్టల్స్ ఉంటాయి. అదే డూప్లికేట్ కనుకుంటే ఈ విధంగా క్రిస్టల్స్ వస్తూ ఉంటాయి. లుక్ వైజ్ చాలా డల్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనకి 15 మోడల్స్లో రెడీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీకు ఇవాళ అడిగితే రేపు పొద్దున మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ బిగ్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి. ఈ బిగ్ సీలింగ్ లైట్స్లో కూడా మనకి సుమారు ఒక 19 మోడల్స్ ఉంటాయి. ఈ బిగ్ సీలింగ్ లైట్స్ కూడా 3,000 నుంచి స్టార్ట్ అవుతాయి. దీన్ని వాల్కి పెట్టుకోవచ్చు, లేదా మన ఇల్లు కనుక హైట్ తక్కువగా ఉన్నప్పుడు ఈ షాండ్లర్స్ అనేవి చాలా హైట్ ఎక్కువ కావాలి కాబట్టి తక్కువ హైట్లో కనిపిస్తుంటుంది కాబట్టి ఇది మనకు యూజ్ఫుల్ కానప్పుడు ఇటువంటి బిగ్ సీలింగ్ లైట్స్ ఉపయోగించుకోవచ్చు. వీటిని వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో అదేవిధంగా దీంట్లో కూడా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా షాండ్లర్స్ లైట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా 2 మనం ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఒక ఇంటిని డెకరేటివ్ కోసం ఈ విధంగా చేసుకో. సో నెక్స్ట్ వచ్చి మనకి మన గ్లో ఎల్ఈడి దగ్గర స్లిమ్ ప్యానల్స్ దొరుకుతాయి, స్పాట్ లైట్స్ దొరుకుతాయి. స్లిమ్ ప్యానల్లో డిఫరెంట్ లైట్స్ దొరుకుతాయి. స్లిమ్ ప్యానల్స్ తర్వాత కాబ్ లైట్స్ చాలా బాగుంటాయి. ఈ కాబ్ లైట్స్లో మన దగ్గర ఇది ఏసీ కాబ్ లైట్ అంటాము, దీన్ని ఏజీ కాబ్ లైట్ అంటాము, అదేవిధంగా బ్రిజా లైట్ అంటాం. వీటిల్లో మనకు అన్ని వాటేజ్ దొరుకుతాయి. సో స్టార్ట్స్ ఫ్రమ్ 3 వాట్, 6 వాట్, 12 వాట్, సో 12 వాట్, 18 వాట్ దాకా దొరుకుతాయి. డిఫరెంట్ అన్నీ దొరుకుతాయి. ఇది స్లిమ్ ప్యానల్ ఉంది, ఇక్కడ కాబ్ లైట్ ఉంది. మనకి ఎడ్జ్ ఎక్కువ వచ్చింది, దీంట్లో ఎడ్జెస్ తక్కువ ఉంది. రెండోది ఏమవుతుందంటే లైట్ అనేది ఫోకస్డ్గా వస్తుంది, దీంట్లో ఫోకస్డ్గా రాదు. మనం ఇప్పుడు ఎడ్జ్ డిఫరెన్స్ చూసాం, అదేవిధంగా లైటింగ్లో ఎట్లా డిఫరెన్స్ ఉంటుందో చూద్దాం. సో ఇది స్లిమ్ ప్యానల్ 15 వాట్ కూల్ వైట్. దీన్ని నేను ఒక డిస్టెన్స్లో పెట్టి లక్స్ ఎంత వస్తుందో చూస్తాను, లక్స్ మీటర్లో. సో ఇప్పుడు కనుక మనం లక్స్ చూస్తే ఇక్కడ 45 ఉంది. సో ఇంకా దూరంగా వెళ్తే ఇక్కడికి వస్తే 36 వచ్చింది. ఇంకా దూరంగా వచ్చామనుకోండి తక్కువకి వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక 15 వాట్ స్లిమ్ ప్యానల్ చూసాం, ఇప్పుడు కాబ్ లైట్స్ చూద్దాం. కాబ్ లైట్ చూడండి, ఇప్పుడు ఈ కాబ్ లైటు మనం లక్స్ లెవెల్ ఇక్కడ పెట్టి చూసాం ఇందాక సేమ్ పొజిషన్లో. ఇక్కడ 75 వచ్చింది లక్స్. సో మనం ఈ పొజిషన్కి వెళ్ళాం, ఇక్కడ 57 దాకా వస్తుంది. సో మనకి 52 దాకా వచ్చింది, 53. అంటే ఇందాకటి కంటే ఆల్మోస్ట్ 30% మనకి సేమ్ వాటేజ్లో లైట్ దూరంకి వెళ్ళే కొద్దీ ఎక్కువ వస్తుంది. ఇది సెకండ్ అడ్వాంటేజ్. చాలాసార్లు మనం ప్లాస్టిక్ మనకి ఇది తీసుకోవాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ఈ ప్లాస్టిక్లో మార్కెట్లో కనుక చూస్తే ఇదే 499 రూపీస్ ఉంటుంది. చాలామంది మా దగ్గరికి వచ్చి మీది 300 రూపీస్ ఉంది, మీరు వాళ్ళకంటే డబుల్ ఉంటుంది అన్నారు. కానీ మాకు మార్కెట్లో ఏదైతే మార్కెటింగ్ బ్రాండ్స్ ఉన్నాయో అవి కూడా దగ్గరికి వస్తుంటారు. ఇది ప్లాస్టిక్, ఇది అల్యూమినియం. చూడండి, ఇది ఎడ్జ్ లిట్. ఇది డైరెక్ట్ లైట్ రాదు మనకి, సో పక్క నుంచి లైట్ వస్తుంది, దీంట్లో డైరెక్ట్ లైట్ వస్తుంది. ఈ డిఫరెన్స్నే నేను చూపిస్తాను మీకు. ఇది లైఫ్ తక్కువ ఉంటుంది, రేట్ తక్కువ ఉంటుంది, లైట్ ఎక్కువ వస్తుంది. సో ఇది రేట్ ఎక్కువ ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది, గ్లేర్ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీకు లైట్ వేసి చూపిస్తాను ఇక్కడ. సో ఇది 15 వాట్ లైట్. 15 వాట్ లైట్ మీరు చూడండి, దీనికి లైట్ ఇక్కడ తీసుకుందాం ఎంత ఉందో లక్స్ మీటర్లో. ఇది మనకి 1 ఇంకా దగ్గరకు పెట్టి చూద్దాం, సో దట్ ఇది ఈజీ. మనకి సుమారుగా 384 ఉంది. మీరు కళ్ళు చూస్తే కళ్ళు మండుతాయి. సో నేను ఎక్కువసేపు చూస్తే నా కళ్ళు ఇటు చూస్తే ఏం కనిపించదు. అదే 15 వాట్ ఇది ఆన్ చేసాం అనుకోండి, ఇక్కడ కూడా లక్స్ చూద్దాం. దానికి డిఫరెన్స్ కొంచెం ఒక 50 తక్కువ ఉంది, కానీ ఇక్కడ గ్లేర్ తక్కువ ఉంది. సో ఇట్లా చూస్తే గ్లేర్ తక్కువ ఉంది. సో అంటే మనకి ఇంట్లో కనుక అయితే గ్లేర్ తక్కువ కనుకుంటే ఈ స్లిమ్ ప్యానల్ వాడుకోవాలి. అదే మనకి కారిడార్లోనో ఫంక్షన్ హాల్లోనో లైట్ ఎక్కువ కావాలి, తక్కువ రేట్లో కావాలంటే ప్లాస్టిక్ వాడుకోవాలి. లేదు నాకు లైఫ్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు సో ఇటువంటి డౌన్ లైట్ వాడాలి. ఈ రెండు సేమ్ మోడల్, సేమ్ ఫంక్షన్. సో ఇది ఫంక్షన్ హాల్స్ కోసము, కారిడార్లో దానికోసము,
ఆఫీసెస్ కోసము, కమర్షియల్ స్పేసెస్లో కోసం దీన్ని వాడుకోవాలి. కమర్షియల్ స్పేస్లో ఈ స్లిమ్ ప్యానల్ కనుక వాడితే లైట్ తక్కువ వస్తుంది, లైఫ్ కూడా దీంతో పోల్చుకుంటే తక్కువ వస్తుంది. కమర్షియల్ స్పేసెస్లో ఇది వాడాలి, అదేవిధంగా మనకి ఇంట్లోకి అయితే దీన్ని వాడుకోవాలి. ఇది లేజర్ బ్లేడ్ అంటాం. ఇది చూడండి, ఇది లేజర్ బ్లేడ్, ఇన్విజిబుల్ లైట్. మనం కనుక సీలింగ్లో కనుక పెట్టామనుకోండి ఇది ఇన్విజిబుల్ ఉంటుంది. సో ఇవి కాకుండా ఈ లైట్లో 3-in-1 ఆప్షన్ ఉంటుంది, ట్యూనబుల్ ఆప్షన్ ఉంటుంది. ఆ 3-in-1 ఆప్షన్ చూద్దాం మనం. ఇప్పుడు స్లిమ్ ప్యానెల్లో మనకు 3-in-1 ఉంటుంది. చూడండి, ఒక కలర్ వైట్ కలర్ వచ్చింది, వామ్ వైట్ వచ్చింది, న్యాచురల్ వైట్ వచ్చింది. ఈ వామ్ వైట్ ఎక్కడ వాడాలి? రెస్ట్ కోసం వాడతాం. కూల్ వైట్ ఎక్కడ వాడాలి? చదువుకోవాలంటే వాడతాం. న్యాచురల్ వైట్ ఎక్కడ వాడతాము? డైనింగ్ కోసం, ఇతర ప్లేసెస్లో వాడతాం. దీన్ని మనం నేచర్ తగ్గట్టు లైట్ ఆన్ చేసుకోవచ్చు. అంటే బయట ఏ లైట్ ఉందో ఆ లైట్ ఉంటుంది, అదే నేను చూపిస్తాను. ఇప్పుడు మనం స్లిమ్ ప్యానల్ చూసాం, బయట 3-in-1 చూసాం, స్విచ్ ద్వారా ఆన్ చేసి. మొబైల్ ద్వారా కూడా ఆన్ చేయొచ్చు, దీన్ని సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు బయట వామ్ వైట్ ఉంది, ఆటోమేటిక్ ఇక్కడ వైట్ వస్తుంది, వామ్ వైట్ వస్తుంది. బయట కూల్ వైట్ ఉంది, మధ్యాహ్నానికి కూల్ వైట్ వస్తుంది, ఇక్కడ కూడా కూల్ వైట్ వస్తుంది. ఈవినింగ్కి డల్ అవుతుంది, ఇక్కడ కూడా డల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది మార్నింగ్ లైటింగ్ ఆన్ చేశాను నేను, ఈవినింగ్ లైటింగ్ ఆన్ చేసుకున్నాను నేను. సో గుడ్ నైట్ లైట్ ఆన్ చేసుకుంటా నేను. సో ఆఫ్టర్నూన్ లైటింగ్ ఆన్ చేసుకుంటా. ఇవన్నీ ఆటోమేట్ చేయొచ్చు. ఇది మొబైల్ నుంచి చేసుకోవచ్చు. ఇది గ్లోయిడీ స్మార్ట్ యాప్. దీన్నే ట్యూనబుల్ లైట్స్ అంటారు. దీన్ని స్లిమ్ ప్యానెల్లో చేసుకోవచ్చు, కాబ్ లైట్లో చేసుకోవచ్చు, అదేవిధంగా ప్రొఫైల్లో చేసుకోవచ్చు. మనకింట్లో స్టేర్ కేస్ ఉంది, ఆ స్టేర్ కేస్లో మనం ఎక్కేటప్పుడు లైట్స్ ఆన్ అవ్వాలి. ఎందుకు? జనరల్గా స్టేర్ కేస్లో స్విచ్ ఎక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిప్పుడు స్టేర్ కేస్ సెన్సార్ అంటాం. ఇది చూడండి ఇప్పుడు. సో ఇక్కడ సెన్సార్ ఉంది, కింద కూడా సెన్సార్ ఉంది. ఎప్పుడైతే మనము ఆగిపోతామో, ఆగిపోయినప్పుడు ఈ లైట్స్ ఆగిపోతాయి. సో అదేవిధంగా మనం ఎప్పుడైతే దగ్గరకు వస్తామో, దగ్గరకు వచ్చినప్పుడు ఈ లైట్స్ స్టెప్ వైజ్ వెలుగుతూ ఉంటాయి. దీన్నే స్టేర్ కేస్ సెన్సార్ అంటారు, లేదా స్టెప్ సెన్సార్ అంటారు. ఇది 10,000 రూపాయల్లో వస్తుంది. అదేవిధంగా మన దగ్గర సెన్సార్స్ ఉన్నాయి, మోషన్ సెన్సార్స్ ఉన్నాయి. ఇది మోషన్ సెన్సార్ అంటాం. ఈ మోషన్ సెన్సార్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఒక వాష్రూమ్ దగ్గర ఫిక్స్ చేసామనుకోండి, వాష్రూమ్లో లైట్స్ మనం వెళ్ళినప్పుడు ఆన్ అవుతాయి, లేకపోతే ఆగిపోతాయి. నెక్స్ట్ మనం డెకరేషన్ కోసం చాలాసార్లు చూస్తుంటాం. డెకరేషన్ కోసం మన కర్వ్డ్ స్పాట్ లైట్స్ అంటాం. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వీటిలో చాలా రకాలు ఉంటాయి. బ్లాక్ ఉంది, కాపర్ ఉంది, అదేవిధంగా గోల్డ్ ఉంది, వైట్ ఉంది. సో ఇవన్నీ ఉంటాయి. వీటిలో కాకుండా కొంచెం నాకు పెద్ద కావాలంటే బటన్ టైప్ అంటాం. బటన్లో ఇది, సో ఇది కాపరు, గోల్డ్, బ్లాకు, వైట్ ఇట్లా ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం డెకరేషన్ కోసం ఉపయోగించుకునేవి. నెక్స్ట్ వచ్చి జనరల్గా లేటెస్ట్ మనకు మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్, ఇది చూడండి, ఇట్లా మ్యాగ్నెటిక్ ట్రాక్ ఈరోజు ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. సో రేపు ఇక్కడ వద్దనుకుంటే తీసి ఇంకో ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్స్లో కూడా మనకి ఇట్లా లీనియర్ స్పాట్ వస్తుంది, గ్రిల్ స్పాట్ వస్తుంది, ఇట్లా తిప్పుకోవచ్చు, లేదా ఇట్లా లీనియర్ ప్రొఫైల్ వస్తుంది. సో ఇవన్నీ ఇన్విజిబుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ మనకు వచ్చి ఇట్లా కెమెరా లైట్స్ ఉంటాయి. ఇట్లా కెమెరా లైట్ ఉంటుంది మనకి ఇంట్లో కనుక. ఇట్లా మనం పూజ గదిలో ఈ లైట్ పెట్టుకోవచ్చు. దీన్ని ఫ్లవర్ మోడల్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే పూజ గది మొత్తం హైలైట్ అవుతుంది. అదేవిధంగా మనకి కొన్నిసార్లు ఎక్కువ వాటేజ్ కావాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఇట్లా డబుల్ స్పాట్ లైట్స్ వాడతాం. అదేవిధంగా ట్రిపుల్ స్పాట్ లైట్స్ వాడవచ్చు. దీంట్లో కూడా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది, అదేవిధంగా వైట్ కలర్ ఉంటుంది. సో దీంట్లో సింగిల్ స్పాట్ వస్తుంది, డబల్ స్పాట్ వస్తుంది. సో అదేవిధంగా మనకి లేజర్ బ్లేడ్ నిందా చూసాం, దాంట్లో ఇట్లా స్క్వేర్ కూడా వస్తుంది. సో మనకి ట్రాక్ లైట్ కావాలంటే ఇట్లా 10 వాట్ ట్రాక్ లైట్ వస్తుంది. ఈ విధంగా చూడండి, ట్రాక్ లైట్స్ని పెట్టుకోవచ్చు. ఈ ట్రాక్ లైట్స్ అన్ని కమర్షియల్ స్పేస్లో వాడచ్చు, ఇంట్లో కూడా వాడుకోవచ్చు. లేదు నాకు ఒక బెడ్ ఉంది, దాంట్లో కనుక గ్లాస్ మోడల్ కావాలంటే ఇట్లా ఆన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి పెట్టుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర సర్ఫేస్ లైట్స్ దొరుకుతాయి. సో అక్కడ ఉన్నాయి చూడండి సర్ఫేస్ లైట్స్. మనకి బాల్కనీ కానీ, లేదు మనకి కారిడార్ కానీ, ఎలివేషన్ కానీ ఉన్నప్పుడు ఈ విధంగా మనం లైట్స్ని సెట్ చేసుకోవచ్చు. వీటిలో 2 రకాలు ఉంటాయి. IP33 ఉంటుంది, IP66 ఉంటుంది. అదేవిధంగా ఇట్లా హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా కోన్ షేప్లో కానీ, లేకపోతే ఇట్లా ఒక బొంగ్ షేప్లో కానీ, లేకపోతే ఇట్లా డిఫరెంట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం ప్రొఫైల్స్ చూద్దాం. చాలాసార్లు మనకి ఎలక్ట్రీషియన్స్కి వాళ్ళకి ఇన్స్టాలేషన్ రానప్పుడు ఈ విధంగా పోర్టబుల్ ప్రొఫైల్ పెట్టుకోవచ్చు. దీన్ని ఫాల్ సీలింగ్లో కట్ చేసుకొని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఈ ప్రొఫైల్లో కూడా మనం బ్యాకప్ చేసుకోవచ్చు. అది కాకపోతే ఇంకా పెద్దది కావాలంటే ఈ విధంగా పెద్దది కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇది కన్సీల్డ్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని రిసెస్ మోడల్ అంటారు. అంటే ఎక్కడైతే ఫాల్ సీలింగ్ ఉందో ఫాల్ సీలింగ్లో మనం దీన్ని సెటప్ చేసుకోవచ్చు. వీటిల్లో
స్టార్ట్ ఫ్రమ్ ఇక్కడ చూడండి, తక్కువ దాంట్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇది సర్ఫేస్ మోడల్, ఇది 12/8, ఇది 10/15 ఉంటుంది, 10/15 ఉంటుంది ఇది. సో ఇది మనకి ఒక కార్నర్ నుంచి లైట్ పడుతుంది. సో ఇది లుక్ వైజ్ కూడా చాలా బాగుంది, పెట్టుకోవచ్చు. ఇది 17/6 మోడల్. అదేవిధంగా ఇట్లా 15/17 వస్తుంది. ఇది కార్నర్ ప్రొఫైల్, ఇది కూడా కార్నర్ ప్రొఫైలే. ఇది మనకు చూస్తే కొంచెం రౌండ్గా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఎక్కడైతే రౌండ్ షేప్ కావాలో మనకి అది పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఒక సర్ఫేస్ మీద పెట్టుకునే ప్రొఫైల్స్ అన్ని డిఫరెంట్ ప్రొఫైల్స్ అన్ని దొరుకుతాయి. సో ఇక్కడ మనం డిస్కస్ చేసినట్టు ఇందాక ఇది కప్బోర్డ్లో వాడచ్చు, స్టెప్ లైటింగ్ వాడచ్చు. ఇది కప్బోర్డ్లో వాడచ్చు, స్టెప్ లైటింగ్ వాడుకోవచ్చు. సో ఇక్కడ కనుక మనం చూస్తే 17/6 ఇది కో లైటింగ్ కోసం వాడతాము. 120 LEDs ఉంటే, లేదా ఎక్కువ ఉంటే మనము లీనియర్లో దానికోసం కూడా వాడుకుంటాం. ఇది 23/12 మనకి ఎక్కువ లైట్ కావాలనుకుంటాం. కమర్షియల్ స్పేస్లో కనుక అయితే ఈ 25/12 కానీ, 25/12 కానీ, 35/12 కానీ, 35/37 కానీ, 50/33 కానీ కమర్షియల్ స్పేస్లో జనరల్గా వాడుతూ ఉంటాము. ఇవన్నిట్లో డిఫరెంట్ కలర్స్ స్ట్రిప్స్ అవైలబుల్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ట్రాక్లో కూడా 3 రకాలు ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ హ్యాంగింగ్ కూడా ఉన్నాయి. సో మనం ఇక్కడ కనుక చూస్తే, సో ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్. సో డిఫరెంట్ లైట్స్ అన్నీ ఆన్ అయినాయి. సో ఇక్కడ కింద కూడా చూడు ఎంత లుక్ మంచిగా ఉంది. మ్యాగ్నెటిక్ ట్రాక్స్లో అయితే హ్యాంగింగ్ ఉంటాయి. సో అదేవిధంగా ప్రొఫైల్ని ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇంటికి కనుక సోలార్ లైట్ బయట కావాలనుకుంటే ఇట్లా సోలార్ లైట్లు దొరుకుతాయి మన దగ్గర అన్నీ. సో ఇవి లైట్స్ అన్ని సోలార్ లైట్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు మనం చెప్పుకుంటే, సో ఒక బెడ్రూమ్కి సంబంధించిన లైట్ డిస్కస్ చేసాము, హాల్కి సంబంధించి డిస్కస్ చేసాము, మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ డిస్కస్ చేసాము. ఇట్లా డిఫరెంట్ లైట్స్ని ఏ లొకేషన్స్లో ఉపయోగించో డిస్కస్ చేస్తాం. ఇవి కాకుండా నాకు డిజైన్ కావాలంటే ఇట్లా నియాన్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా నియాన్ లైట్ డిస్కస్ చేసుకోవచ్చు. వాల్ లైట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా మన గేట్ కనుకుంటే గేట్ లైట్స్ పెట్టచ్చు. ఈ విధంగా గేట్ లైట్స్ పెట్టచ్చు. బొలార్డ్స్ ఉంటాయి గ్లోయిడ్ దగ్గర. ఇవన్నీ డిఫరెంట్ రకాల బొలార్డ్స్. బొలార్డ్లో అక్కడ లాస్ట్లో చూడండి డిజైన్ చేయొచ్చు. డిజైన్ చేసి చేసుకోవచ్చు. మనం కమర్షియల్ స్పేస్లోనో లేకపోతే ఒక బిల్డింగ్లోనో కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అక్కడ లైట్స్ ఉండవు. అటువంటిప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి ఇట్లా 2 ట్యూబ్ లైట్ పెట్టి, సో ఇట్లా 2 ట్యూబ్ లైట్లు మనం ఆన్ చేసుకోవచ్చు ఇట్లా. సో పైన సోలార్ ప్యానల్ పెట్టి ఒక డీసీ ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు. లేదు నాకు లైట్ కంటిన్యూస్గా కావాలనుకున్నప్పుడు ఇట్లా ఫెడ్ లైట్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఫెడ్ లైట్ పెట్టవచ్చు మనం. ఈ ఫెడ్ లైట్ పెట్టుకుంటే మనకు ఒక 2 hours బ్యాకప్ వస్తుంది. లేదు నాకు కనుక ఇల్లుంది ఆల్రెడీ, ఎప్పుడైనా పవర్ పోయినప్పుడు ఆటోమేటిక్ కావాలనుకునే బల్బ్ ఉంటుంది. ఇదే విధంగా ట్యూబ్ లైట్ కూడా పెట్టుకోవచ్చు, బ్యాకప్ ట్యూబ్ లైట్ అంటాం. లేదు నాకు కమర్షియల్ స్పేసెస్ ఉంది, దాంట్లో నాకు లైట్ పవర్ పోయినప్పుడు వెలగాలి, లేదా ఒక జిమ్ ఉంది, జిమ్లో కూడా లైట్ వెలగాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం బ్యాకప్ లైట్ పెట్టుకోవచ్చు. ఇది నార్మల్గా లైట్గా వెలుగుతుంది, పవర్ పోయినప్పుడు కూడా వెలుగుతుంది. ఇది నార్మల్గా ఎట్లా వెలుగుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు పవర్ ఉంది, లైట్ ఆన్ అయింది, ఇప్పుడు బంద్ చేసా, లైట్ ఆగిపోయింది. మనకు అవసరం లేదు, బంద్ చేసినా లైట్ ఆగిపోయింది. ఇప్పుడు పవర్ వచ్చింది, లైట్ ఆన్ చేశాను. కానీ సో ఎప్పుడైతే మనకి ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసామో ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది. అంటే ఎంసీబీ ఎప్పుడైతే మనకు బయట పవర్ పోతుందో అప్పుడు ఆన్ అవుతుంది. సో ఇక్కడ అవసరం లేనప్పుడు స్విచ్ ద్వారా బంద్ చేసుకున్నాం. అదేవిధంగా ఏసీలో లైట్ వచ్చినప్పుడు ఆన్ చేసుకున్నాం, స్విచ్ ఆన్ అనేది పవర్ పోయినప్పుడు ఇట్లా ఆటోమేటిక్ వెలుగుతుంది. ఇట్లా అన్ని లైట్స్ మనకి ఈ విధంగా లైట్స్ వెలుగుతూ ఉంటాయి. ఇవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మనకి. సో మీరు ఇంటి కోసం డిఫరెంట్ రకాల స్ట్రిప్స్ చూస్తుంటాం మనం. సో ప్రొఫైల్ పెట్టుకుంటాం, ప్రొఫైల్లో స్ట్రిప్పులు కావాలి, ఏ స్ట్రిప్ వాడాలో చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇది కో లైటింగ్ కోసం అయితే 60 LED వాడచ్చు. అదేవిధంగా ఇంకొంచెం బెటర్ లైటింగ్ కావాలంటే 120 LED వాడతాం. ఇవన్నీ పెద్ద షాక్ కొట్టవు, ఎందుకంటే ఇప్పుడు నేను పట్టుకున్నా చూడండి షాక్ కొట్టదు. సో ఎందుకు, ఇది 12 volts ఉంటుంది కాబట్టి షాక్ కొట్టదు. అదేవిధంగా ఇక్కడ 240 LED ఉంటుంది. దీంట్లో వామ్ వైట్ ఉంటుంది, కూల్ వైట్ ఉంటుంది, న్యాచురల్ వైట్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. దీంట్లో కూడా మనకి ఇట్లా RGB ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఇది చూడండి ఇక్కడ కొత్తగా ఒకటి వచ్చింది, దీన్ని కాప్ స్ట్రిప్ అంటాం. అదేవిధంగా ఇది IP68 స్ట్రిప్, RGB అడ్రసబుల్ IP68, అంటే మనం వాటర్లో పెట్టినా ఏం కాదు. ఇక్కడ చూస్తే ఇది IP65 స్ట్రిప్, అంటే మనం బయట పెట్టుకోవచ్చు ఈ స్ట్రిప్ని. ఈ విధంగా అన్ని రకాల స్ట్రిప్లు మన దగ్గర దొరుకుతాయి. వీటికి డ్రైవర్లు కూడా గ్లోయిడ్ దగ్గర దొరుకుతాయి. ఇవి కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి మనకి. సో అట్లా కాకుండా నాకు స్ట్రీట్ లైట్స్, ఫెడ్ లైట్స్ ఉన్నాయి. ఆ స్ట్రీట్ లైట్, ఫెడ్ లైట్లో డ్రైవర్స్ కావాలంటే ఆ డ్రైవర్లు కూడా మన దగ్గర దొరుకుతాయి. వాటి పీసీబీలు కూడా దొరుకుతాయి. నాకు స్ట్రీట్ లైట్, ఫెడ్ లైట్ పీసీబీలు కావాలంటే అన్ని రకాల పీసీబీలు గ్లోయిడ్ దగ్గర దొరుకుతాయి. లేటెస్ట్గా గ్లోయిడ్ ఒక మోడల్ ఇంట్రడ్యూస్ చేసింది, దీన్ని వరల్డ్ స్లిమ్మెస్ట్ ప్యానల్ అంటారు, సర్ఫేస్ ప్యానల్ అంటారు.
సో చూడండి చాలా తక్కువ దాంట్లో ఉంటుంది ఇది వరల్డ్ స్లిమ్మెస్ట్ సర్ఫేస్ ప్యానల్. మన దగ్గర కప్బోర్డ్ సెన్సార్స్ కూడా ఉంటాయి. ఈ కప్బోర్డ్ సెన్సార్స్ కప్బోర్డ్ ఓపెన్ చేస్తే లైట్ వెలుగుతుంది, కప్బోర్డ్ క్లోజ్ చేస్తే ఆగిపోతుంది. చాలామంది ఎలక్ట్రీషియన్స్కి ఉపయోగం ఉండే విధంగా గ్లోయిడ్ ఒకటి చేసింది, దీన్నే కనెక్టర్స్ అంటారు. ఈ కనెక్టర్స్ని మనం ఇట్లా పెట్టుకోవచ్చు, అవసరం అనుకుంటే మళ్ళీ ఇట్లా జాయిన్ చేసుకోవచ్చు. ఇట్లా ఆల్ రకాలైన కనెక్టర్స్ గ్లోయిడ్ దగ్గర దొరుకుతాయి మీకు. సో అదేవిధంగా స్టడీ ల్యాంప్స్ దొరుకుతాయి మన దగ్గర. ఇప్పుడు మనకు ఒక స్మార్ట్ కెమెరా కావాలనుకోండి, చూడండి అది కెమెరా, స్మార్ట్ కెమెరా. ఈ స్మార్ట్ కెమెరా పెట్టుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మొబైల్ యాప్ నుంచి ఆ స్మార్ట్ కెమెరాలో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి మనం కాల్ చేయొచ్చు, 3D వ్యూ చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఆఫీస్లో వర్క్ జరుగుతుంది, ఇక్కడ నుంచి నేను 3D వ్యూ చూస్తున్నా. 3Dలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడవచ్చు. అవసరమైతే మనం కాల్ చేయొచ్చు. సో ఇట్లా మనం 3Dలో వ్యూ చూడవచ్చు, మనం కాల్ కూడా చేయొచ్చు. సో కాల్ చేస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుని తెలుస్తుంది. తద్వారా మనకి దూరంగా కనుక ఉన్నప్పుడు ఈ స్మార్ట్ కెమెరా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీ ఇంటిని ఆటోమేట్ చేసుకోవాలనుకుంటే గ్లోయిడ్ దగ్గర ఆల్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటగా మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్న ఈ ఓల్డ్ స్విచెస్ని తీసేసి సింపుల్గా వీటిని పెట్టుకోవచ్చు. లేదా కొత్తగా దాని కనుక బిల్డింగ్ ఆటోమేట్ చేయాలనుకుంటే ఇట్లా స్విచ్ బోర్డ్ అని పెట్టుకొని స్మార్ట్ స్విచెస్ పెట్టుకోవచ్చు, లేదా ఇట్లా ప్యానల్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎంటైర్గా వెరీ సింపుల్గా మన బిల్డింగ్ని స్మార్ట్ చేసుకోవాలనుకుంటే స్మార్ట్ స్విచెస్ పెట్టుకుంటాం. మనం ఒక వాష్రూమ్ దగ్గర సెన్సార్ పెట్టినప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూపిస్తాను. ఈ సెన్సార్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఇక్కడ ఎవరు లేనప్పుడు లైట్ ఆగిపోయింది, ఎప్పుడైతే మనం ఇక్కడ మూమెంట్ వస్తుందో మూమెంట్ రాంగ్ లైట్స్ అని వెలుగుతాయి. సో ఇప్పుడు ఫ్యాను, సో ఇవన్నీ వెలిగాయి. తద్వారా ఏమవుతుంది, పవర్ సేవ్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ఎప్పుడైతే బయటకు వచ్చామో 15 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇది సెన్సార్ వల్ల అడ్వాంటేజ్, రైట్. మనకి ఇంట్లో ఇట్లా స్ట్రెచ్ ఫిల్మ్ పెట్టుకోవచ్చు. స్ట్రెచ్ ఫిల్మ్ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కనుక ఒక బిల్డింగ్ ఉంటే బిల్డింగ్లో ఆ లుక్ మార్చుకోవాలనుకుంటే ఏదో స్ట్రెచ్ ఫిల్మ్ పెట్టుకోవచ్చు. సో ఎలివేషన్ లైట్లో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలివేషన్ లైట్స్ ఉన్నాయి మనకి. ఇందులో చూసారు కదా, చాలా రకమైన కలర్స్ ఉన్నాయి మనకి. రెడ్, గ్రీన్, బ్లూ, పింక్ కానివ్వండి, ఇవన్నీ మల్టీ కలర్ అంటాం అనమాట. అదేవిధంగా ఇవి కాకుండా మనకి ఇక్కడ చూడండి, న్యాచురల్ వైట్, వామ్ వైట్, కూల్ వైట్లో కూడా మీకు 2 వే అని, 1 వే అని, తర్వాత 4 వే అని, ఈ టైప్ ఆఫ్ 3 వే అని కూడా మనకి ఇక్కడ అన్ని ఎలివేషన్ లైట్స్ కనబడతాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి అల్యూమినియం డై కాస్టింగ్ అనమాట. కాబట్టి డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది. గ్లో ఎల్ఈడీలో ది బెస్ట్ ప్రైస్కి మీకు వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మీకు అల్యూమినియం డై కాస్టింగ్లోనే వస్తాయన్నమాట. అదేవిధంగా ఇప్పటి వరకు మీరంతా కూడా డొమెస్టిక్ పర్పస్ చూసారు కదా. ఇప్పుడు మనం కమర్షియల్ లైటింగ్ గురించి మాట్లాడుకుందాము. కమర్షియల్ టైప్లో ఏమేమి వస్తాయని నేను మీకు ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకసారి ఇక్కడ చూసారు కదా, మనకి ఇవి సోలార్ స్ట్రీట్ లైట్స్ అంటారనమాట. దీని వెనకాల మనకి ప్యానల్ వస్తుంది, అంతా కూడా ప్యానల్ వస్తుంది. మార్నింగ్ దీనివల్ల ఛార్జ్ అయిపోతుంది, నైట్ ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మనకి లైటింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ వస్తాయి దీంట్లో. ఇది చాలా హెవీ బాడీ ఉంటుంది, మెటల్ బాడీ అనమాట ఇది. సో దీంట్లో మనకి రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంది. 12 అవర్స్ బ్యాకప్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో 30 వాట్, 50 వాట్, 75 వాట్ అండ్ 100 వాట్లో మనకి ఈ విధంగా లైటింగ్ అనేది వస్తాయన్నమాట. సో దీన్ని సోలార్ లైట్స్ అంటారు, ఇంటిగ్రేటెడ్ మోడల్ అంటారు అనమాట వీటిని. అదేవిధంగా మన కమర్షియల్లో ఇక్కడ చూసారు కదా, ప్రతి వాళ్ళకి బ్రాండింగ్ అవసరం అనమాట. బ్రాండింగ్లో మనకి ఇలాంటి సైనేజ్ బోర్డ్స్ కానివ్వండి, లెటర్స్ కానివ్వండి, అక్రిలిక్ లెటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన దగ్గర గ్లో ఎల్ఈడీలో అవైలబుల్ ఉంటాయి అనమాట. దీన్ని పర్ ఫీట్ కానివ్వండి, ఆ విధంగా మనం దీనికో సైజు ప్రకారం మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి. అదేవిధంగా ఇక్కడ గోబో ప్రొజెక్టర్ అని ఉంది కదా, బ్రాండింగ్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ రోడ్డు మీదకి అనేది పడుతుంది. ఆ హైట్ దాన్ని బట్టి చూసుకొని ఈ వెలుతురు అనేది వస్తుంది అనమాట. అంటే మనం ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ కొత్త ప్రోడక్ట్ని ఇక్కడ నుంచి మనం ఒక లెన్స్ ద్వారా అక్కడ వేసినప్పుడు అది రౌండ్గా షేప్ ఒక తిరుగుతుండడం వల్ల ఆ విధంగా ఏంటంటే మనకి బ్రాండింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసారు కదా, స్మార్ట్ పోల్ అని ఇక్కడ కనబడుతుంది మనకి. ఇది ఇక్కడ సీసీటీవీ కూడా ఒకటి కనిపిస్తుంది. తర్వాత ఒక స్క్రీన్ కూడా, ఎల్ఈడి స్క్రీన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ పైన ఛార్జ్ అవుతుంటుంది, తర్వాత ఇక్కడ కూడా మనకి ఛార్జింగ్ అయ్యి ఈ లైటింగ్ అంతా కూడా వస్తుందన్నమాట మనకి ఇది. సో దీంట్లో మనం ఏంటో ఒక సిమ్ కార్డ్ కనుక వేసినట్టయితే, అంటే మన మొబైల్ నుంచి కాల్ చేసినట్టయితే దీంట్లో ఇక్కడ నుంచి మనం మాట్లాడచ్చు కూడా. అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇక్కడ నుంచి మనం వాయిస్ ఓవర్ మాట్లాడుకోవచ్చు. మనకి మొబైల్ ఫోన్ కూడా దీంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్మార్ట్ ఫోన్లో మనకి చాలా ఈజీ అవుతాయి అనమాట. వెంచర్స్లో కానీ ఎక్కడైతే పవర్ సప్లై లేదో మనం అలాంటి ప్లేసెస్లో ఈ స్మార్ట్ పోల్ పెట్టుకుంటే చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. తక్కువ ఖర్చులో బెస్ట్ ఆప్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. అవన్నీ మీకు గ్లో ఎల్ఈడీలో అందుబాటులో ఉంటాయి. రండి మనం ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ గురించి, అదేవిధంగా ఫ్లడ్ లైట్స్, హైవే లైట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్లీజ్ కమ్.
గ్లో ఎల్ఈడిలో మరొకటండి, మన కమర్షియల్ భాగంలో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అన్ని ఫ్లడ్ లైట్స్, రకాల ఫ్లడ్ లైట్స్ కనబడతాయి ఇక్కడ. దీంట్లో ఈకో మోడల్ అన్ని, లెన్స్ మోడల్ అన్ని, అదేవిధంగా ప్రైమ్ మోడల్ అన్ని ఉంటాయి. దీంట్లో మనకి 30 వాట్ నుంచి మనకి 500 వాట్ వరకు కూడా మనం చేయొచ్చు. కమర్షియల్లో అంటే స్టేడియంలో వాడాలంటే మనకి లెన్స్ ప్రకారం వాడుకొని చెప్తారనమాట. 1 డిగ్రీ లెన్స్ వరకు కూడా మనం పెట్టి చేయొచ్చు అనమాట. లేటెస్ట్గా మనకి ఐపీఎల్ మ్యాచెస్ అయ్యాయి కదా, దాంట్లో స్టేడియంలో వాడే మనకి 15 డిగ్రీస్ అని, 30 డిగ్రీస్ అని ఆ విధంగా ఉంటాయి. అదేవిధంగా మనకి షెడ్లలో వాడడానికి హైబై లైట్స్ అంటారు అన్నమాట. ఇవన్నీ 50 వాట్ నుంచి మనకి ఇందులో అందుబాటులో ఉంటుందండి. దీంట్లో యూఎఫ్ఓ మోడల్ అంటే ఒకటి ఉంటుంది, బ్లాక్ కలర్ మోడల్లో, ఆ తర్వాత మనకి గ్రే కలర్ మోడల్లో ప్రైమ్ మోడల్ అని వస్తాయన్నమాట. సో ఇవి కాకుండా మనకి ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. రెగ్యులర్గా మనం ప్రతి వీధిలో మనం చూస్తూనే ఉంటాం కదా. ఇది 15 వాట్ నుంచి మనకి 250 వాట్ వరకు ఉంటుంది. దీంట్లో డిపెండ్ అపాన్ మనకి లెన్స్ మోడల్ అని, ఈకో మోడల్ అని చెప్పని, తర్వాత ప్రైమ్ మోడల్ అని, డాల్ఫిన్ మోడల్ అని, ఈ రకంగా చాలా రకాల మోడల్స్ ఉంటాయి. మన స్ట్రీట్కి తగ్గట్టు, ఆ స్పీడ్కి తగ్గట్టు మనం వీటిని తీసుకోవచ్చు అనమాట. పోల్ హైట్ని తగ్గట్టు, పోల్ హైట్ మనకి 5 మీటర్ ఉంటే మనకి 36 వాట్ కానివ్వండి, 7 మీటర్ ఉంటే 50 వాట్ కానివ్వండి, ఈ విధంగా మనం స్ట్రీట్ లైట్స్ అనేది వాడుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 3D ఫ్యాన్, హోలోగ్రామ్ ఫ్యాన్ అని వస్తుంది మనకు అనమాట. ఇది చూడండి, ఒకసారి ఆన్ చేసినప్పుడు మీకు 4 బ్లేడ్లు ఇలా కనబడుతున్నాయో, దాన్ని ఆన్ చేసినప్పుడు మనం ఏదైతే ఇమేజ్ ఇస్తున్నామో దాంట్లో ఆటోమేటిక్గా అది వస్తుంది అనమాట. బ్రాండింగ్కి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లో చాలా సైజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, అక్కడ ఒక క్రిస్మస్ ట్రీ లాగా ఒకటి మనకి దాని మీద వచ్చింది మనకి అది, లేదా మన ఫోటో దిగి అక్కడ పెట్టుకున్నా కూడా దాంట్లో వస్తుంది. బ్రాండింగ్లో మీరు ఏదైనా కొత్త ఐటమ్ ఏదైనా దాంట్లో మనం డిస్ప్లే చేయాలనుకున్నా కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఈవెన్ వీడియో కూడా మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇమేజెస్ కాకుండా వీడియోస్ కూడా డిస్ప్లేస్ అవుతాయి అనమాట. అలాంటి 3D ఫ్యాన్లలో మనం చాలా ఎక్సలెంట్గా దాన్ని మనం చేసుకోవచ్చు. అక్కడ చూసారు కదా, ఒక పెద్ద హార్లీ డేవిడ్సన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక బైక్ అనేది మనకి తిరుగుతూ అక్కడ కనబడుతుంది. ఇలాంటి బ్రాండింగ్ వల్ల ఏమవుతుందంటే మన దగ్గరకు వచ్చే కస్టమర్ వాల్యూ అనేది పెరుగుతుంది. అక్కడ ఒక గ్లోబ్ అనేది మన ఇష్టం అండి, మన చాయిస్ అనమాట. అది కొత్తగా వచ్చిన వెరైటీ ఏ ఐటమ్ అయినా కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఇలాంటి బ్రాండింగ్ గురించి కానివ్వండి, బెస్ట్ ప్రైస్కి, బెస్ట్ క్వాలిటీకి గ్లో ఎల్ఈడిలో మీకు తప్పకుండా దొరుకుతుంది. మనం ఈ వీడియో అంతా చూసాం. సో మనకి డిఫరెంట్ లైట్స్ ఏ విధంగా పెట్టుకోవాలో అర్థమైంది. సో ఇంకెందుకు మనకు ఆలస్యం, గ్లో ఎల్ఈడికి 16 అవుట్లెట్స్ ఉన్నాయి. కొత్తగా సంగారెడ్డిలో 17 అవుట్లెట్ నెక్స్ట్ 21st స్టార్ట్ అయిపోతుంది. 3 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఆ 3 డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా సేమ్ లైట్స్, సేమ్ ప్రైస్ దొరుకుతాయి. మనం చాలాసార్లు మార్కెట్లోకి వెళ్ళి, నేను 39,000కి మార్కెట్లో కొటేషన్ ఇచ్చారు, మన దగ్గర 13,000కి వస్తుంది. ₹1,00,000 మార్కెట్లో కొటేషన్ తీసుకుంటే మన దగ్గర 70,000కి వస్తుంది. అదేవిధంగా మన దగ్గర వెరైటీ ఆఫ్ లైట్స్ దొరుకుతాయి. మీకు 2 ఇయర్స్ తర్వాత ప్రాబ్లం వచ్చినా కానీ మనం తక్కువ రేట్లో రిపేర్ చేస్తాం. ఇన్ని అద్భుతమైన అవకాశాలని మీకోసం గ్లో ఎల్ఈడి అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? కమ్ టు ది గ్లో ఎల్ఈడి ఫర్ బెటర్ లైటింగ్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ.